ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఇక కార్తీక్తో చెప్తూ ఉంటుంది. చూడు బావా, నువ్వు నాకు ఇంకొక సహాయం చేయాలి. అవును, అత్తకి ఆ బిడ్డ మీద ఆశలు ఎక్కువ పెంచుకోవద్దని నువ్వే నా తరపున చెప్పాలి అని వెనకాలనే దీప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వెళ్ళి అమ్మని నీ గొంతు కోసుకొని చావు అని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెనకాలనే, అది కాదు బావా. చూడు దీప, ఏది ఎలా అవుతుందో అప్పుడే చూసుకుందాం. ఇప్పటి నుంచి అమ్మతో నేను ఈ బిడ్డ గురించి ఏమీ చెప్పలేను. ఎందుకంటే నా కన్న తల్లి ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మా అమ్మ జీవితంలో మిగిలిన సంతోషం ఇది మాత్రమే. ఇప్పుడెళ్ళి ఆ సంతోషాన్ని మనం చిదిమేస్తున్నాం, ఆ సంతోషాన్ని నీకు దూరం చేస్తున్నాం అని ఎలా చెప్పమంటావు? చెప్పు దీపా. మా అమ్మ చిన్నతనంలోనే వాళ్ళమ్మ చనిపోయిందంట. అప్పటి నుంచి కన్న తల్లి లేకుండానే మా అమ్మ పెరిగింది. ఇప్పుడు ఆ బిడ్డని తన కన్న తల్లి అనుకుంటుంది. తన కన్న తల్లిని ఈ రకంగానైనా చూసుకుంటాను అని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాంటి మా అమ్మతో ఎలా ఇలా చెప్పమంటావు? చెప్పు దీప అని అనగానే, బావా అంటే అది, చూడు దీప, మనం ఒక త్యాగం చేయాలి అని నిర్ణయించుకున్నాం. అది ఒకరి ప్రాణాన్ని కాపాడడం కోసం. కాబట్టి ఆ త్యాగం మనల్ని అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తుందో, లేదంటే కుటుంబం అర్థం చేసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అని కార్తీక్ అంటాడు. ఇక దీప, మనకే ఎందుకు ఇలా జరగాలి బావా? ఈ సమస్యకి ఇంకేదైనా పరిష్కారం దొరికితే బాగుండు కదా బావా అని ఏడుస్తూ కార్తీక్ని హక్ చేసుకుంటుంది. ఇక దశరథ్ అయితే దాసుని ఒక చోటికైతే తీసుకొస్తాడు. దసు, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చో. ఇదిగో ఈ వాటర్ బాటిల్ తీసుకో, ఈ వాటర్ తాగు అని అనగానే, దశరథ్ అన్నయ్య, అంతకంటే ముందు నీతో నేను ఒక విషయం చెప్పాలి. దాసు, ముందు నేను చెప్తున్న మాట విను. ముందు ఈ మంచినీళ్ళు తాగు అని అనగానే ఇక దశరథ వాటర్ని తాగుతూ ఉంటాడు. ఇక దాసు, చెప్పు, ఏం జరిగింది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎందుకు అంత పరుగులు పెట్టావు? చెప్పు దాసు, నువ్వు ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చావు? అన్నయ్య, నేను చెప్పాలనుకున్నది జ్యోత్స్న గురించి. ఏంటి దాసు నువ్వు మాట్లాడుతుంది? అవునన్నయ్య, జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేయించింది. దాసు, జ్యోత్స్న నిన్ను కిడ్నాప్ చేయించిందా? అవును. అంతేకాదన్నయ్య, జ్యోత్స్న మీ దగ్గర చాలా నాటకాలు ఆడుతుంది. మీ అందరినీ మోసం చేస్తుంది. అలాగే ఇంటి వారసురాల ప్రాణం తీయాలని చూస్తుంది. అంతేకాదన్నయ్య, ఇప్పుడు సుమిత్ర వదిన ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడింది ఆ రాక్షసి. దాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంతా తెలుసు. జ్యోత్స్న ఒకప్పుడు నీ తలపైన కొట్టి నిన్ను చంపాలని చూసిందని నాకు తెలుసు. అలాగే ఇప్పుడు జ్యోత్స్న నిన్ను కిడ్నాప్ కూడా చేయించుండొచ్చు. కానీ కన్న తల్లిని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేముంది? అయినా నువ్వు నా కూతురు గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు దాసు? అయ్యో దశరథన్నయ్య, నువ్వు అనుకుంటున్నట్టు జ్యోత్స్న నీ కన్న కూతురు కాదన్నయ్య. అందుకే జ్యోత్స్నకి సుమిత్ర వదిని చంపే అవసరం ఉంది. ఏంటి దాసు నువ్వు మాట్లాడుతుంది? జ్యోత్స్న నా కన్న కూతురు కాదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఏంటేంటో చెప్తున్నావు. లేదన్నయ్య, నేను చెప్పేదంతా నిజం. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు. నీకు సుమిత్ర వదినకి పుట్టిన కూతురు జ్యోత్స్న కాదన్నయ్య. మరి జ్యోత్స్న ఎవరు? జ్యోత్స్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు. నా కూతురు, పారిజాత మనవరాలు. దాసు, నువ్వు చెప్తున్నంత నిజమా? నిజమన్నయ్య, దానికి సాక్ష్యం నేనే. అవునన్నయ్య, మా అమ్మ ఈ కుటుంబం మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని పుట్టగానే బిడ్డని మార్చి మీ వారసురాల్ని, మీ కూతుర్ని మీకు దూరం చేసింది. నా కూతుర్ని మీ కూతురని నమ్మించి మిమ్మల్ని మోసం చేసింది. నేను నా కూతురు అంగరంగ వైభవంగా ఉందని నిజం చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ తిరిగి వచ్చాకే జ్యోత్స్న నిజస్వరూపం ఏంటో, జ్యోత్స్న డబ్బు ఎంత అహంకారం పోతుందో, తనకెంత పొగరుందో అన్నీ తెలుసుకున్నాను. అప్పుడే జ్యోత్స్నకి తన జీవితం ఏంటో తెలియాలి అనుకున్నాను. అందుకే జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదని నేను జ్యోత్స్నకి చెప్పాను. ఏంటి దశ నువ్వంటుంది? అవునన్నయ్య, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదని తను నా కూతురని చెప్పాను. కానీ జ్యోత్స్న డబ్బు అహంకారానికి, ఆ డబ్బుకి అలవాటు పడిపోయి తను ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోయింది. ఎక్కడ ఆ నిజాన్ని నేను చెప్పేస్తానన్న భయంతో నా ప్రాణాలు కూడా తీయాలని చూసింది. నన్ను చంపడానికి కూడా సిద్ధపడింది. దసు, నా కూతురు ఎక్కడుందో అయితే నీకు తెలిసే ఉంటుంది కదా. చెప్పు దాసు, మరి నా కూతురు ఎవరు? చెప్పు. అన్నయ్య, ఆ రోజు నీ కూతుర్ని కబేలాకి చంపమని మా అమ్మ ఇచ్చింది. కానీ పసిబిడ్డని చంపలేక వాడు ఆ బిడ్డని బస్టాండ్లోనే వదిలి వెళ్ళాడు. అప్పుడే కుబేర్ తనని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. అవునన్నయ్య, కుబేరే తనని తీసుకెళ్ళి పెంచి పెద్ద చేశాడు. ఈ కుబేర్ అన్న మాట ఎక్కడో విన్నానే. అతను దీప వాళ్ళ నాన్న కదా కుబేరు? అవునన్నయ్య,
అంటే అవునన్నయ్య, దీపే మీ ఇంటి అసలైన వారసురాలు, నీ కన్న కూతురు. దీపే నీ కూతురు అన్నయ్య అని అంటాడు. ఒక్కసారిగా దశరథ కుప్పకూలిపోతాడు. ఇక దాసు, నేను చెప్పేదంతా నిజమన్నయ్య. దానికి సాక్ష్యాన్ని నేను నీకు చూపించలేను, కానీ నేను చెప్పేది నిజమన్నయ్య. దీపే నీ అసలైన కూతురు. జోష్న నా కన్న కూతురు అన్నయ్య. ఆ నిజం ఎక్కడ మీకు చెప్తాననే నన్ను కిడ్నాప్ చేయించింది. నా మాట వినన్నయ్య. జోష్నని మెడపట్టుకుని బయటికి గెంటేసేయండి. దీపే మీ ఇంటి అసలైన వారసురాలు. సుమిత్ర వదిన బ్రతకాలంటే దీప బోన్ మ్యారో ఇస్తే మాత్రమే సుమిత్ర వదిన బ్రతుకుతుందన్నయ్య. అవునన్నయ్య అని వెనకాలనే, మరి అలాంటప్పుడు జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యానని డాక్టర్ అలా చెప్పింది. ఈ విషయం నేను నమ్మలేకపోతున్నానే. అంటే బావా, అది అన్నయ్య, నాకు తెలిసి కార్తిక్ కూడా ఈ విషయం తెలుసు కాబట్టి కార్తికే ఏదో చేసుంటాడు. ఏంటి దాసు నువ్వు అంటుంది? అవునన్నయ్య, కార్తిక్కి దీపకి ఇద్దరికీ నిజం తెలుసు. ఏంటి, నిజం తెలుసా? తెలుసన్నయ్య. దీపని ఎలాగైనా ఆ కుటుంబానికి దగ్గర చేయాలనే కార్తిక్ ఆ ఇంటి డ్రైవర్గా, దీప ఆ ఇంటి పని మనిషిగా వెళ్ళింది. కోట్ల ఆస్తికి వారసురాలైన దీప ఆ ఇంట్లో పనిచేస్తుంది. కేవలం నీ నీ ప్రేమ, వదిన ప్రేమ, శివనారాయణకి ప్రేమ దక్కడం కోసమే, మిమ్మల్ని కాపలా కాయడం కోసమే, జోష్న నుంచి మీ అందరినీ రక్షించడం కోసమే అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ చాలా కుమిలిపోతాడు. అన్నయ్య, నువ్వేడా మాకు. జోష్న లాంటి వాళ్ళకి ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. కార్తిక్ ఎప్పటికైనా జోష్న నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టించి నా కూతుర్ని నాకు అప్పగిస్తానని మాటిచ్చాడు. కానీ జరిగిన పరిస్థితులు చూస్తుంటే జోష్న క్రూరత్వంతో ఇంట్లో వాళ్ళని ఏదైనా చేస్తుందన్న భయంతోనే ఈ నిజాన్ని నీకు చెప్పడానికి వచ్చాను. సమయానికి నువ్వు నన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చావు. అన్నయ్య, సుమిత్ర వదిని కాపాడాలంటే అది దీప వల్లే అవుతుంది. నేను చెప్పేది నిజమన్నయ్య అని వెనకాలనే, దసు, నువ్వు చెప్పిందంతా విన్నాక నాకంతా అర్థమవుతుంది. నేను ఎవరితో ఈ విషయాన్ని తేల్చుకోవాలో వాళ్ళతో తెచ్చుకుంటాను. నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండు. ఇది మాత్రమే నీకు సేఫు, సరేనా అని చెప్పేసి దశరథయ్య అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక కాంచన అయితే చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే ఇక శ్రీధర్ ఇంటికి వస్తాడు. కాంచన, ఇంకా నువ్వు రెడీ కాలేదా? అదేంటి, శౌర్య స్కూల్కి వెళ్ళిపోతున్నట్టుంది. కార్తీక్, దీప, మీరు కూడా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. పూజ దగ్గరికేనా? అదేం లేదు మాస్టారు. అదేంట్రా, మీ అమ్మ చెప్పింది దీప కడుపులో బిడ్డ క్షేమం కోసం పూజ చేయిస్తున్నానని. ఏ కాంచన, వీళ్ళతో నువ్వు చెప్పలేదా? చెప్పానండి. వీళ్ళకి నేను ఎన్ని చెప్పినా ఆ చెవున విని ఈ చెవున వదిలేస్తారు కదా. వీళ్ళకి నాతో ఏమవసరం? కాళ్ళేందని కదా నేనేం చెప్తే వీళ్ళకెందుకు అని వెనకాలనే, కాంచన, అవేం మాటలు అమ్మ, అలా మాట్లాడతావేంటి? రాత్రి దీప నీతో చెప్పింది కదరా. చెప్పిందిరా. నీ పిల్ల ఏం చెప్పిందో మాత్రమే నీకు వినబడుతుంది. నేనేం చెప్పానో మాత్రం నీకు అర్థం కాదు కదా, వినబడదు కదా. కార్తీక్, ఎందుకురా మీ అమ్మని బాధ పెడుతున్నావు? కార్తీక్ అయితే అవే మాటలమ్మా అని అంటాడు. అంతే కదరా, ఈ ఇంట్లో నాకు ఎవ్వరు కూడా నేను చెప్పిన మాట వినట్లేదు. అసలు నా మాట అంటేనే ఎవరికి కూడా ఇష్టం లేకుండా పోయింది. మీ అంతా మీకు నచ్చినట్టు చేస్తున్నారు. అత్తయ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడకు. నువ్వెప్పుడైనా అత్తగారిగా నా మాట విన్నావా? చెప్పు దీపా, ఒక్కసారైనా నా మాటని నువ్వు విన్నావా? కడుపుతో ఉన్న ఇంటికి వెళ్ళొద్దు అన్నాను, కానీ నేను అక్కడికి వెళ్తాను అత్తయ్య. నా కడుపులో బిడ్డ మీద జాగ్రత్త నేను తీసుకుంటాను. ఈ బిడ్డకి ఏమీ కానివ్వనని మాటిచ్చావు. ఇప్పుడు ఆ బిడ్డ క్షేమం కోసం పూజ చేస్తానంటే అది వద్దని చెప్పావు. నేనేమనుకోవాలి అని వెనకాలనే ఇక శ్రీధర్, ఏంటి దీపే పూజ వద్దందా? ఏంటమ్మా దీప ఇదంతా అని వెనకాలనే, మాస్టారు, అదంతా ఇప్పుడెందుకు, వదిలేయండి. అమ్మా, నేను దీప వెళ్ళాలి, వెళ్ళొస్తాము. మాస్టారు, నువ్వు మాతో పాటేనా వస్తావా? లేదంటే నీకేనా పనుందా? నాకేం పనిలేదురా, కాంచన పూజ ఉందని వచ్చాను. లేదంటున్నారుగా, పదండి, నేను కూడా ఆఫీస్కే వెళ్ళాలి అని చెప్పేసి ఇక శ్రీధర్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి అనసూయ కాంచన దగ్గరికి వస్తుంది. ఏంటి చెల్లమ్మ, ఎందుకు ఇంత కోపం, ఇంత ఆవేశం? ఏం చేయమంటావక్క? నేను చెప్పిన మాట దీపకి, నా కొడుక్కి అర్థం కావట్లేదు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో కూడా తెలియట్లేదు. అలా అనద్దు చెల్లమ్మ, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీ తల్లి దీప కడుపులో నుంచి పుడుతుందని నువ్వు అనుకుంటున్నావు, అదే ఖచ్చితంగా జరుగుతుంది అని అనసూయ చెప్తూ ఉంటే ఇక కాంచన, అక్క, నీ మాట చలవే నిజమవ్వాలి. దీప ప్రెగ్నెంటు, తన కడుపులో బిడ్డకి ఏమవుతుందన్నదే నా కంగారు. వాళ్ళిద్దరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి అంటుంది. ఇక కాశీ అయితే బయటే ఉంటాడు. అప్పుడే దీప, కాశీ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను దీపక్క అని అంటూ ఉంటే ఇక కార్తీక్, నా చెల్లి నీతో ఏమైనా మాట్లాడుతుందా?
బావా, స్వప్న నా మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. కాసి భార్యాభర్తల మధ్య గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. అవి పెద్దవైనప్పుడు ఇలాగే అవుతాయి. నా చెల్లి మొండిది. తను తన మనసు మారాలన్నా, అలాగే తను మళ్ళీ నీతో కలవాలన్నా నువ్వు పాత కాశీలాగా తనని కనిపించాలి. తనకి ఆ నమ్మకాన్ని కుదర్చాలి. అప్పుడే నా చెల్లి నిన్ను నమ్ముతుంది. నేను కూడా అదే చెప్పానురా కార్తీక్ అని అంటాడు. ఇక దీప అలాగే కార్తీక్ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక కాశీ, కార్తీక్ అని చెప్పేసి శ్రీధర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప అలాగే కార్తీక్ అయితే బండి మీద వెళ్తూ ఉంటారు. ఇక దీప, బావా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. పారిజాతం గారు జోష్నని నమ్ముతున్నట్టు కాదా? అంటే దేనికోసం మరదలా? అంటే జోష్న ఇన్నాళ్ళు తన మనవరాలని పారిజాతం గారు వెనకేసుకొచ్చారు. కానీ నిన్న మాట్లాడిన మాటల ప్రకారం పారిజాతం గారికి జోష్న మీద ఎక్కడో అనుమానం ఉన్నట్టు అనిపిస్తుంది. అవును మరదలా, నువ్వు చెప్పింది నిజమే. జోష్న తన మనవరాలు కాదని పారు గట్టిగా నమ్ముతుంది. ఏంటి బావ నువ్వు అంటుంది? అవును, ఈ పాటికి పారులో అనుమానం కూడా మొదలయ్యే ఉంటుంది. ఆ అనుమానాన్ని మనం ఇంకా పెంచాలి. జోష్నని పారు పూర్తిగా నమ్మకుండా చేయాలి. ముందు పారుని జోష్నని విడగొడితేనే జోష్న నిజస్వరూపాన్ని బయట పెట్టగలం. అలాగే జోష్నని మామూలు మనిషిగా మార్చగలం. ఇటు పారుని కూడా మనం మార్చడానికి ఒక అవకాశం దొరుకుతుంది. బావా, ఇదంతా జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది. అత్త ఆపరేషన్ అయ్యేలోపు జోష్నని పారుని మంచి వాళ్ళుగా మారుస్తాను. ముందు వాళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని ఎలా తీయాలో దాని గురించి చూస్తాను అని అంటాడు. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే హాల్లో కూర్చుంటాడు. నా కూతురు దీప ఎప్పుడొస్తుందానని నేను ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులు నా కూతురు దీప అని తెలియక తనని ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్నో మాటలు అంటున్నా చూస్తూ మౌనంగా ఉండిపోయాను. నా కూతురు ఇక నుంచి కష్టాలు పడకూడదు. అవును అని చెప్పేసి దశరథ ఇక సోఫాలో కూర్చుని దీప కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే జోష్న, పారిజాతం ఇక శివనారాయణ కూడా హాల్లోకి వస్తారు. ఇక దీప, కార్తీక్ ఇంటికి రావడంతో ఒక్కసారిగా దశరథ చాలా ఎమోషనల్ అయిపోతూ, అమ్మ దీప, వచ్చేసావా అమ్మ? నీకోసమే ఎదురు చూస్తున్నాను అమ్మ దీప అని అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న పారిజాతం, దశరథ ఏమైంది నీకు? ఎప్పుడు లేనిది దీపనేదో కొత్తగా చూస్తున్నట్టు, దీప ఏదో ఊరు నుంచి వస్తున్నట్టు అలా పలకరిస్తున్నావేంటి? నిన్నేగా దీప ఇంటికెళ్ళింది. ఒక్క పూటకే దీపని అలా పరామర్శిస్తున్నావేంటి అని వెనకాలనే జోష్న, డాడీ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? దీప తన కూతురన్న విషయం డాడీకి తెలిసిందా? దాసు డాడీని కలిశాడా అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ, దశరథ అని అనగానే, అది కాదు నాన్న, దీప కడుపుతో ఉంది కదా, అందుకని అలా అడిగాను అంతే అని అనగానే దీప కూడా ఇక, లేదు చిన్నయ్య గారు, నేను బాగానే ఉన్నాను మావయ్య, దీప బాగానే ఉంది అని కార్తీక్ అంటాడు. ఇక దశరథ కళ్ళల్లో దీపని చూస్తున్నప్పుడు చాలా సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్, మావయ్య కళ్ళేంటి దీపని అంత సంతోషంగా చూస్తున్నాడు, ఏమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ అలాగే చూస్తూ ఉంటే ఇంతలోకి పారిజాతం, దశరథ నిన్నే ఏమైంది నీకు అని అంటూ ఉంటే, ఏం లేదు పిన్ని, కొన్నిసార్లు మన కళ్ళ ముందే మనకి కావాల్సిన వాళ్ళు ఆత్మీయులు ఉన్నా మన కళ్ళు వాళ్ళని గుర్తించలేవు అంతే. అదే ఒక్కొక్కసారి మనల్ని మనం మోసం చేస్తామంటారు చూడు, అదే అని వెనకాలనే ఇక శివనారాయణ, దశరథ ఇప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు నాన్న, కొన్నిసార్లు మన వాళ్ళు మనం ఎంత దూరం చేసుకోవాలనుకున్నా వాళ్ళు మన దగ్గరికే ఉంటారు నాన్న, అందులో దీప ఒకరిది అని అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. ఇక పారిజాతం, ఏంటి దశరథ నువ్వు అంటుంది? అవును పిన్ని, దీపని ఎన్నోసార్లు మనం అవమానించాము, అనుమానించాము, ఈ ఇంటి నుంచి తరిమేశాము. కానీ దీప మాత్రం ప్రతిసారి మన ఇంట్లో మనందరికీ ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా సుమిత్ర విషయంలో దీప ఇంత పెద్ద సాయం చేస్తుంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జోష్న, డాడీ అంటే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ, డాడీ దీప మమ్మీని ఏం సేవ్ చేస్తుందని? జోష్న, కళ్ళ ముందు కనిపించేవే నిజాలు అనుకోవడం తప్పమ్మా. నీ కన్న తల్లికి అదే సుమిత్రని ఇప్పటి వరకు చూసుకుంది దీపే కదా అని అంటాడు. ఇక ఒక్కసారిగా జోష్నకి ఏదో డౌట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్ అయితే దీపని కిచెన్లోకి వెళ్ళమంటాడు. ఇక దశరథ మాత్రం, అమ్మ దీప, ఈరోజు నుంచి నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి ఇలా కుర్చీలో కూర్చో, వంట చేయడానికి నేను వేరే వాళ్ళని పెట్టాను, వాళ్ళు వంట చేస్తున్నారు అని అనగానే, అదేంటి చిన్నయ్య గారు, అదేంటి డాడీ, దీప బావ ఇంట్లో పనిచేయడానికిగా ఉంది, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు,
ఇక నుంచి దీప ఈ ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు అని వెనకాలనే కార్తీక్ దీప కూడా షాక్ అవుతారు. ఇక శివనారాయణ, దశరథ చెప్తుంది నిజమే, దీప ప్రెగ్నెంట్, ఇలాంటప్పుడు పనులు చేయకపోవడమే మంచిది. అమ్మ దీప, నువ్వు సుమిత్రను చూసుకో, అది మాత్రం చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ పారిజాతం వెనకాలే వెళ్తాడు. ఇక పారిజాతమేమో, ఒరే కార్తీక్, నీతో నేనే మాట్లాడాలనుకున్నా, నువ్వే వచ్చావు. ఏంటి పారు, నిన్ను చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. అవునరా, నువ్వు చెప్పింది నిజం. ఆ జోష్న నా కొడుకు దాసుని కిడ్నాప్ చేసిందిరా. ఏంటి, నిజమా? అవునరా, నా కళ్ళతో నేను చూశాను. దాసు మావయ్య ఇప్పుడు ఎక్కడున్నాడని నీకు తెలుసా పారు? లేదురా, నా కూతురు జోష్న అక్కడికి వెళ్ళేసరికి దాసు తప్పించుకొని పారిపోయాడు. దాసు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదురా. ఇది ఏం చేస్తుందని కూడా నాకు భయంగా ఉందిరా. పారు, నీకు ఇంత కష్టం వచ్చింది, ఖచ్చితంగా జోష్న దాసు మావయ్యని ఏదో ఒకటి చేస్తుంది. ఏంట్రా నువ్వు అంటుంది? అవును, నేను మొదటిసారి చెప్పింది జరిగిందా లేదా? అవును, ఇది పాపిష్టి మొహందరా, ఇది అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తుంది. పారు, నీకు ఇంకొక విషయం చెప్పనా? దాసమావయ్య దీపని చూసినప్పుడల్లా కూడా నువ్వు బస్టాండ్లో దొరికేవా కుబేర్కి అని ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేవాడు. అలాగే దీప గురించి దాసమావయ్య ఏదో విషయాన్ని చెప్పాలి అంటూ ఉండేవాడు. అది ఏమిటై ఉంటుందో ఇప్పటికి కూడా నాకు తెలీదు. అందుకే దాసమావయ్య కనిపిస్తే ఒకసారి నన్ను తీసుకొని వెళ్ళు. నేను దాసమావయ్యతో దీప పుట్టుక గురించి దాసమావయ్యకి నా తెలిసేమో కనుక్కోవాలి అని అంటాడు. ఒక్కసారిగా పారిజాతం, ఏంటి, దాసు దీప గురించి అడిగాడా? దీప బస్టాండ్లో దొరికిందన్న విషయం దాసు అడిగాడా? అవును అని అనగానే, అంటే దాసుగాడు వెతుకుతున్న ఆ బిడ్డ దీపేనా? అంటే దీపేనా నా దాసుగాడి కూతురు? కళ్యాణికి దాసుకి పుట్టిన కూతురు దీపేనా? అంటే ఇన్ని రోజులు నా మనవరాల్ని నేనే చీదరగుంచుకొని చీకొట్టానా? ఇన్ని రోజులు నా మనవరాల్ని నేనే దూరం పెట్టానా? ఒసే జోష్న, ఎంత పనిచేసావే! నీ వల్ల నా మనవరాల్ని నేనే ఎన్నోసార్లు తిట్టాను, అలాగే కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తాను, దొంగతనం కూడా అంటగట్టాను. నా మనవరాలు ఈ ఇంటికి పని మనిషిని చేసావు కదే. నా మనవరాల్ని ఇంటి వారసురాలు చేయాలనుకున్నాను, కానీ మళ్ళీ అది పని మనిషిగానే ఉంది. దీపా, అమ్మ దీప అంటూ పారిజాతం దీప దగ్గరికి వెళ్తుంది. ఇక దీప, పారిజాతం గారు, మీకేమైనా కావాలా? వద్దు, ఇక నుంచి నువ్వు నన్ను అలా పిలవద్దు, నానమ్మ అని ప్రేమగా పిలువమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, పారు మన దాంట్లో పడిందన్నమాట అని అనుకుంటూ ఉంటే అప్పుడే జోష్న, గ్రాని, నీకేనా పిచ్చి పట్టిందా? దీపని నానమ్మ అని పిలవమంటున్నావేంటి? నువ్వు నోరుమియ్యవే, అందరూ నీలా ఉండరు. దీప ఎలాంటిదో, దీప మంచితనం ఏంటో నేను తెలుసుకున్నాను. అందుకే ఈ రోజు నుంచి దీప నా మనవరాలు. అమ్మ దీప, ఈ రోజు నుంచి నువ్వు నన్ను నానమ్మ అని పిలువు. నీకేం అవసరం వచ్చినా నేను చూసుకుంటాను. నీకేం కావాలన్నా నేనే ఇస్తాను, సరేనా? సరే నానమ్మ అని అంటుంది. ఏది, ఇంకొకసారి పిలువు నానమ్మ అని వెనకాలనే పారిజాతం చాలా ఎమోషనల్ అయిపోతూ దీపని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూసిన జోష్నకి పిచ్చెక్కిపోతుంది. ఈ గ్రాని దీప తన మనవరాలనుకుంటుందా? అందుకే ఇలా బిహేవ్ చేస్తుందా? అయినా గ్రానికి ఈ డౌట్ ఎలా వచ్చింది? బావని చూస్తుంటే బావే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. ముందు నేను అసలు బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి, అసలు డాక్టర్ ఎందుకు అలా చెప్పిందో నిజమేంటో తెలుసుకోవాలి. అవును అని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ్ అయితే దీపని, కార్తీక్ని ఇక తనతో పాటు బాల్కనీలకు తీసుకెళ్తాడు. ఇక కార్తీక్, ఏమైంది మావయ్య? ఒరే కార్తీక్, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, దీప ఎవరు అని అనగానే, మావయ్య చెప్పరా, దీప ఎవరు? దీప ఎవరంటావేంటి? దీప నా భార్య, అంటే నీకు కూతురు వరుస అవుతుంది. కూతురు వరుస అవుతుందా లేదంటే కూతురా? మావయ్య ఎందుకురా ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? చెప్పరా, దీపే నా కూతురు అన్న విషయాన్ని నీకు తెలిసి కూడా ఎందుకు నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు? చెప్పరా అని అనగానే, మావయ్య అది అంటే, ఏ ఇంకా నా కూతురు కష్టాలు పడాలనుకున్నావా? లేకపోతే నా కూతురి కష్టాలను చూసి నేను సుమిత్ర మా నాన్న ఆనందపడతామని అనుకున్నావా? లేకపోతే నా కూతుర్ని పూర్తిగా ఈ కుటుంబానికి దూరం చేయాలనుకున్నావా? చెప్పరా, ఏ ఉద్దేశంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు? మావయ్య నన్ను క్షమించు, నీకు ఈ నిజం ఎలా తెలిసింది? దాసు నాతో అంతా చెప్పాడురా. దాసు మావయ్య ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడా? అవును, దాసు బయట ఉంటే జోష్న వల్ల ప్రమాదమని నేనే దాసుని దాచిపెట్టాను. దాసు రాత్రి నాకు కనిపించాడు, జరిగిందంతా చెప్పాడు. ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు? మావయ్య, దీప నీ కూతురు అని వింటే నువ్వు నమ్మేవాడివా? చెప్పు మావయ్య. నువ్వు నమ్మేవాడివి కాదు. అత్త దీప నిన్ను చంపాలనుకుందని ఇప్పటికీ కూడా
తన మనసులో నమ్ముతుంది. అలాగే తాత మనసులో కూడా ఏదో ఒక మూల దీపం మీద అనుమానం ఉంది. అలాంటప్పుడు దీపం మీ ఇంటి వారసురాలు, ఈ ఇంటి బిడ్డ అని నేను ఎలా చెప్పగలను? చెప్పు మావయ్య. దీపం మీద ఉన్న తప్పుల్ని తుడిపేయాలనుకున్నాను. దీపని ఏ తప్పు లేకుండా ఈ ఇంటి బిడ్డని నిరూపించాలి అనుకున్నాను. జోష్నని మామూలు మనిషిగా మారుస్తానని దాసు మావయ్యకి మాటిచ్చాను. దానికోసమే ఇదంతా చేస్తున్నాము. అంటే కార్తీక్, హారిక గారు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అన్నవి దీపమే మావయ్య. అవును, అందుకే ఆ రోజు హారిక గారు దీపని అత్త పక్కన నిలబెట్టారు. దీప బ్లడ్ శాంపిల్స్ హాస్పిటల్లో ఇచ్చింది. అలాగే ఇప్పుడు అత్తకి బోన్ మ్యారో ఇస్తుంది కూడా దీపే. మరి ఈ విషయాన్ని కూడా ఎందుకురా దాచిపెట్టావు? ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో అత్తకి నిజం తెలియకూడదని హారిక గారు చెప్పారు. అందుకని ఈ నిజాన్ని మా మనసులోనే ఉంచుకున్నాను అని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.